చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంపులు పొందడానికి సజీవులుగా ఉంచి నీ విలువైన గొప్పదైన మహా సందేశము మాకు చెప్పించడానికి, నేర్పించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ ఎదుట నిలబడ్డానికి కూడా పనికిరాని నన్ను మీ కృప చొప్పున నిలబెట్టి మీ సంగతులతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఏ మాటలైతే చెప్పబోచున్నామో నాయన, ఆ మాటలు నావి కావు. మీరే మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరికీ మెలకువను, ఆలోచనను తండ్రి నీ అందు భయభక్తిని నేర్పుతూ మమ్మల్ని నిలబెట్టమని, ఆత్మీయంగా మరింతగా బలపరచమని ప్రార్థిస్తూ తండ్రి సమస్త విషయాలు మీరు తోడై నడిపించమని యేసుక్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ లోకంలో జీవింపజేస్తూ, బ్రతికిస్తూ, నేర్పిస్తూ, నడిపిస్తూ ఇంతవరకు మనల్ని కొనసాగింపజేస్తూ ఉన్నారు. ప్రతి వారము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగానే ఎన్నో సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతి సంగతి కూడా మన ఆత్మీయ జీవితానికి అవసరమైందే. ప్రతి మాట కూడా ఒక్కొక్క వచనంలో, ఒక్కొక్క పదంలో కూడా గొప్పదైన సందేశపు మాటలు దేవుడు ఈ గ్రంథంలో మిళితం చేశారు. దాన్ని వెదకి తీసుకోవడమే మనం, అంటే దాన్ని వెతికి బయటికి తీసుకోవాల్సిన పని ఎవరిదంటే మనదే. అలాగే ఒకసారి ఆదికాండ గ్రంథం తీద్దాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమనెను. అబ్రహాం ఎవరనేది మనకు తెలుసు. విశ్వాసమునకు తండ్రి, క్రైస్తవ్యానికి ఒక విధంగా పితామహుడు అనుకోవచ్చు. అబ్రహాం ద్వారానే క్రైస్తవ్యం, ఈరోజు క్రైస్తవ్యం లోకంలోకి వచ్చిందంటే క్రీస్తు ద్వారా వచ్చింది. క్రీస్తు లోకంలో రావడానికి కారణం ఎవరంటే అబ్రహాము ద్వారా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ద్వారా, అంతే కదా. సరే, ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలర్పించమని అడుగుతున్నాడు. నిజానికి చూస్తే అప్పుడు అబ్రహాముకి ఒక్కడే కుమారుడు ఉన్నాడా చెప్పాలి. అబ్రహాముకి అప్పటికి ఒక్కడే కుమారుడు ఉన్నాడా? 18వ అధ్యాయం తీయండి. అదే ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనమా 16వ వచనం తీయండి. 16వ వచనము మొదటి వచనం చూడండి. 16వ అధ్యాయము మొదటి వచనం అండి. సారాకి పిల్లలు లేరంట. అయితే సారా అంటుంది, నాకు పిల్లలు లేకుండా అయిపోతానేమో, నాకు అసలు పిల్లలు కావాలి అని ఒక ఆశ కలిగి ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవా నాకు పిల్లలు ఇయ్యి అని అడగట్లేదు. దేవా నాకు పిల్లలు ఎప్పుడు ఇస్తావని ప్రార్థన చేయట్లేదు. కానీ అబ్రహాంకి అప్పటికే వాగ్దానం చేయబడిన అబ్రహాంకి ఒక ఉపదేశం చేస్తుంది. నా దాసిని తీసుకుని వెళ్ళి నాకు పిల్లల్ని కలుగు చేయాలి. ఒకసారి చూడండి 16వ వచనం చూడండి. అక్కడ 16వ వచనం
హాగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అంటే ఈ మాటను బట్టి చూస్తే శారా కంటే ముందు పిల్లలు కనింది ఎవరు? శారా పని మనిషి. అంతేనా? అర్థమవుతుంది మీకు? అయితే అబ్రహాము కుమారుడు అప్పటికి కుమారులు ఉన్నారా అంటే నీకు ఒక్కగా ఉన్న కుమారుణ్ణి నాకు బలి అన్నాడు కదా. అయితే అప్పటికే అబ్రహాముకి చెప్పాలి ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఇక్కడ చెబుతున్నాం కదా. అయితే మరి ఈ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి లెక్కలు తెలియదు అంటారా? చెప్పాలి, దేవుడికి లెక్క తెలియదు అంటారా? తెలుసు. మరి దేవుడు ఎందుకు ఇస్మాయిలుని లెక్కలేదు? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నీ కొడుకుని నాకు ఇయ్యి అన్నాడు. అప్పటికే అబ్రహాముకి మరొక కొడుకున్నాడు, పెద్ద కొడుకు, ఓ విధంగా ఆలోచిస్తే. కానీ దేవుడు అతన్ని లెక్కలు తీసుకోలేదు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ముందుగానే ఒక హామీ ఇచ్చాడు. ఏమని? నేను నీ జనాంగాన్ని ఈ యొక్క ప్రపంచమంతా ఆకాశంలో చూడు ఎలా కనబడుతున్నాయి, ఏంటి నక్షత్రాలు, అంతకంటే ఎక్కువగా నీకు నేను కలుగు చేస్తాను, పిల్లల్ని నీకు ఇస్తాను, నీ సంతానం అన్నాడు. అయితే హాగరు శారాకి ఈ మాట శారాకు కూడా తెలుసండి. శారాతో కూడా చెప్తే శారా నవ్వుతుంది. నీకు పిల్లలు ఇస్తానని అంటే శారా నవ్వుతుంది. చూడండి ఆ మాట చూడండి. ఆదికాండ గ్రంథమే 17వ అధ్యాయము 15వ వచనం. 17వ అధ్యాయము 15. ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, తర్వాత కూడా శారా కూడా నవ్విందండి. 18వ అధ్యాయం 12వ వచనంలో, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా. అర్థమవుతుందా? దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తాడు ఎన్నటికి. దాన్ని ఓపిక పట్టాల్సిన బాధ్యత మనుషులకు ఉంది. అయితే ఈమెకి ఓపిక లేదు. ఎక్కువ శాతం స్త్రీలలో ఉండనిది ఏంటంటే ఏమంటారంటే, ఎక్కువగా లోకంలో బాగా వినబడేది ఏంటంటే, సహనం కలిగిన వ్యక్తి ఎవరంటే స్త్రీ అంటారు. నాకు తెలిసినట్టుగా మీకు తెలిసినట్టుగా చెప్పండి, సహనం కలిగిన వాళ్ళు ఎవరంటే స్త్రీలేనంటారా? స్పీడ్గా ఒక మాటని ఎదురు చెప్పేవాళ్ళు ఎవరుంటారు కుటుంబాల్లో? చూసారా? అంటే లోకపు మాట పక్కకు పెడితే దేవుని గురించి ఆలోచిస్తే ఇక్కడ నిర్ణయం దేవుడి మాటలోని దేవుని మాటనే పక్కకు పెట్టి వెళ్తుందంటే ఈమెనేమనుకోవాలంటారు? తొందరపాటు అనుకోవాలా? ఆ తత్తరపాటు వలన జరిగిన కారణం ఏంటో తెలుసా? జరిగిన స్థితి ఏంటో తెలుసా? ఈరోజు ఒక సంతానమే ప్రపంచంలో ఉన్నది. ఓకే, ఏదేమైనా వాళ్ళని కూడా దేవుడు వదలలేదు, నడిపిస్తూ ఉన్నాడు, బ్రతికిస్తున్నాడు. అది కూడా దేవుని కార్యక్రమానికి ఒక కారణమై ఉందనుకోండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము విషయంలో
మాట్లాడుతూ నీ ఒక్కగానైనా ఒక కుమారుడు అని ఎందుకు అన్నాడు? ముందుగానే ఇస్మాయిలు ఉన్నప్పుడు. నా పాయింట్ అది అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే, ముందుగా ఒక కుమారుడు ఉన్నప్పుడు, అప్పటికే ఇంకో కుమారుడు ఉన్నప్పుడు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇయ్యని ఎందుకు దేవుడు అడిగాడు? అయితే దేవుడు నీకు పిల్లలు ఇస్తానని అబ్రహాంతో చెప్పాడు కదండి, కానీ వాళ్ళు వినలేదు, తప్పిపోయారు. ఎలా అయితే ఆదాము విషయంలో హవ్వ చెప్పిన మాటకి లోబడిపోయి పాపంలో పడిపోయాడో, ఎక్కడో కూడా భార్య చెప్పిన మాటకి లోబడిపోయి ఆయన పరిస్థితిని మార్చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాం. అయితే దేవుడు మాత్రం అన్న కార్యాన్ని చెయ్యక మానడు. దేవుని దృష్టిలో ఉన్నది ఎవరంటే, దేవుని దృష్టిలో అతని కుమారుడు ఎవరుగా ఉన్నారంటే ఎవరు? ఇస్సాకేనండి. అందుకే ఇస్మాయిల్ కుమారుడిగా లేడంటే కుమారుడిగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో లేడు. అందుకే ఇస్మాయిలు ఇక్కడ ఉన్న లేనట్టుగా కనిపిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఉన్నా లేనట్టుగా ఉండాలా? అయితే ఇక్కడ అబ్రహాము గురించి మనం మాట్లాడితే, ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 16వ అధ్యాయము దేవుడు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని గురించి వివరిస్తూ, ఎందుకయ్యా నువ్వు లెక్క పెట్టలేదు, ఎందుకయ్యా నీకు లెక్కల్లోనికి అతను రాలేదు అని అడిగితే ఒక స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని లెక్క పెడతాం, కొన్ని లెక్క పెట్టాం. కొన్ని విషయాలు అది లెక్క పెట్టకూడదు, అతని గురించి మనం ఆలోచించకూడదు అంటుంటారు. మొదటి అధ్యాయం 15వ వచనం, వంకరగానున్న దానిని చక్కపరచన శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. ఇక్కడ ఇస్మాయిల్లో ఆయన లోపం ఉందంటారా? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, జస్ట్ వింటూ చూస్తూ వినండి. మొదటి అధ్యాయం 15వ వచనం, లోపము గలది లెక్కకు రాదు. లోపము గలది అంటే ఇస్మాయిల్కి ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? శరీరంలో లేవు. అర్థమవుతుందా? కానీ దేవుడు అంటున్నాడు, ఒక వచనం చూపిస్తూ లోపం గలదాన్ని నేను లెక్కేయను అంటున్నాడు. ఇక్కడ ఇస్మాయిల్ విషయంలో ఎందుకు లెక్క పెట్టలేదంటారు? ఏదో లోపం ఉందంటారా? ఇస్మాయిల్లో లోపం ఉందా? ఆలోచిస్తే ఓ విధంగా లోపం ఇస్మాయిల్లో లేదు. అప్పుడు పుట్టిన వాళ్ళు అవునా? అప్పుడు పుట్టిన పరిస్థితులు బట్టి ఇస్మాయిల్లో లోపం లేదు, కానీ లోపముగా చేసుకున్నది ఎవరు? అబ్రహాము, శారా. అంటే దేవుని మాట ధిక్కరించి తన స్వభావాన్ని, తన ఆలోచన ప్రకారం అక్కడ ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి కలిగిన దానిని దేవుడు లెక్క వేయట్లే. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా మనం ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉండాలి. సంఘంలో కొనసాగుతున్నాం, దేవుని సన్నిధానంలో వెళ్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యం వినబడుతుంటే వింటూ ఉన్నాం, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అయితే దేవుడు లెక్కల్లో మనం ఉన్నామంటారా? అర్థమవుతుందా? దేవుడి లెక్కల్లో మనం ఉన్నామంటారా? ఒకసారి యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఈ లోకంలో జీవనోపాధి గలవారై ఉండి ఎంత మాత్రమును కనికరమును చూపనివానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఈ లోక జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట. మంచి జరిగింది, ఏదో సహోదరుడికి ఏదో జరిగింది, ఆ విషయంలో సహోదరుడి మీద ప్రేమ లేదు. సహోదరుడు అంటే అర్థం ఏంటో చెప్పనండి. సంఘంలో కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అతన్నే పిలిచారు, అతనికే చెప్పారు, అతనే గుర్తించారు, నన్ను గుర్తించలేదు.
ఇలాంటి మాటలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ వ్యక్తి మీద ప్రేమను కోల్పోతాం. దాన్నే చెప్తూ దేవుడు అంటున్నాడు, నీ సహోదరు మీద ప్రేమ లేకపోతే నీ మీద నా ప్రేమ ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? అన్నీ బాగున్నాయి, సంఘంలో అన్నీ చేస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో చేస్తున్నాం, అన్నిట్లో నడుస్తున్నాం. కానీ ఒకటి లోపం ఉందనుకోండి, లోపము గల దానిని దేవుడు లెక్క పెట్టడు. దేవుని లెక్కలో మనం లేమనుకోండి, మరొక లెక్కలోనికి వెళ్ళిపోతాం. అవునా? చూడండి, కొబ్బరికాయ లెక్క పెడుతూ ఉంటారు. మంచి కొబ్బరికాయ బాగా నీళ్ళాడుతున్న వాటిని పక్కకు పెడతారు, కొంచెం నీళ్ళు వాటిని పక్కకు పెడతారు, అసలు నీళ్ళు వాటిని మరొక పక్కకు పెట్టారు. అంటే లెక్కలు పెడతారు. అవునా? మంచివి చెడ్డవి. ఇక్కడ దేవుడు కూడా మంచి చెడు అనే దాన్ని లెక్క పెడుతున్నాడు. అందుకే మీరు తీర్పు దినమందు లెక్క అప్పచెప్పవలసింది. ఏం లెక్కలు చెప్పాలి? అయితే నిజంగా లెక్కలు నేర్చుకోవాలండి. మనమంతా లెక్కలు నేర్చుకోమని చెప్తున్నాడా? ఎక్కలు చదవమని చెప్తున్నాడు దేవుడు? ఆ ఎక్కలు కాదండి, మన జీవితపు లెక్క. అయితే మనం బ్రతుకుతున్నాం, ఆత్మీయంగా సంఘంలో నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం. కానీ దేవుని లెక్కలో మనం ఉన్నామో లేదో ఎలా చూసుకోవచ్చు అంటే దేవుని వాక్యం ద్వారా. నీలో ప్రేమ కొరవైందా? నువ్వు దేవుని లెక్కలో లేవు అనే సందర్భం చూడవచ్చు. ఇంకా ఏమేమి చెప్తున్నాడో కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక దీన్ని మొదట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ విశ్వాసం ఎలా ఉండాలంట? క్రియలతో కూడినదై ఉండాలంట. విశ్వాసం క్రియలతో కూడినది, క్రియలు లేవనుకోండి, అదేమైపోద్దంట? చచ్చిపోయింది అయిపోద్దంట. అంటే లోపం గలదిగా కనపడుతుంది. విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండాలి విశ్వాసం? చెప్పాలి. విశ్వాసం ఎవరికి ఉండాలి? ఎవరికి ఉంటుంది? దేవుని పిల్లలకు. అయితే ఆ విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిపోయిందంట. అది లోపం అవుతుంది. అయితే విశ్వాసం గురించి కూడా మాట్లాడుతూ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అబ్రహాం గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమన్నా అర్థమవుతుందా? విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? క్రియ చేశాడు. ఇక్కడ ఆ క్రియ లేకపోతే విశ్వాసంలో అబ్రహాములు ఏం లేదు? విశ్వాసం లేదు. మరి క్రియలు లేకుండా సంఘంలో బ్రతుకుతున్నవారు, సంఘాల్లో ఉన్నవారు ఉన్నారా? క్రియలు లేకుండా సంఘ విశ్వాసంలో కొనసాగే వాళ్ళు ఉన్నారా? సంఘ పెద్దలుగా కొనసాగేవారు ఉన్నారా? సంఘ బిడ్డలుగా కొనసాగేవారు ఉన్నారా ఈ రోజుకి? అయితే వారి విశ్వాసం ఎలాంటిది అంటారు? లెక్క పెట్టుకునేది కాదు అని అర్థం ఈ వాక్యం ద్వారా. అంతేనా? దేవుడు ఈ విశ్వాసాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని లెక్క పెట్టడం. చాలామంది అనుకుంటారు, ఏముందంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే వాక్యం వినేసి వస్తే సరిపోద్దండి, అంతకంటే గొప్పదేముంది ఆ జీవితంలో. కానీ విశ్వాసానికి కర్త అయిన దేవుడు, అంతే కదా? విశ్వాసానికి కర్త ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? అబ్రహాం. జాగ్రత్తగా వినండి. విశ్వాసానికి కర్త దేవుడు, విశ్వాసాలకి తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అయితే విశ్వాసం ఎవరి మీద ఉంచాలి మనం? దేవుని మీద. అంతే కదా? జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఈ విశ్వాసంలో విశ్వసిస్తున్న మనకు క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎలాంటిదంట? చచ్చిపోయిందంట. అయితే మనం ఏ పని చేయకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళి వచ్చేసే స్థితిలో ఆత్మీయ జీవితం ఉంటే ఎలా ఉన్నట్టు? లెక్కల్లో ఉన్నా నువ్వు లేనట్టే. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు దేవుడు? ఎలాంటి విశ్వాసం మనలో ఉండాలి? చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము
లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఒక మనుషుని వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు ఇదిగో అంజరపు చెట్టును వెదక వచ్చెను కానీ ఏమీ దొరకలేదనను దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే. ఇక్కడ విశ్వాసం గురించి చెబుతూ ఒక సబ్జెక్ట్ని చెబుతున్నాడు. ఇక్కడ దాంట్లో అంటే ఒక వ్యక్తి గురించి, వాళ్ళ జీవిత విధానం గురించి, ఆత్మీయ స్థితి గురించి నేర్పిస్తున్న పాఠం అండి ఇది. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొక్క గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇక్కడ మాట్లాడుతుంది మొక్క గురించా? కాదండి, మనిషి గురించే. ఫలించని ప్రతి చెట్టు పాడు చేయాలనుకుంటున్నాడంట. కానీ చాలా కాలం ఒక చెట్టును చూస్తున్నాడు, దానికి ఏమీ ఫలం రావట్లేదు, నరికేసేయమంటున్నాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరం మట్టుకి ఉంచు, ఫలించకపోతే. నిజంగా ఫలించపోయిన చెట్టును నరికేస్తే మీకేమనిపిస్తుంది? పూలు పూయట్లేదండి, ఎప్పటి నుంచో మళ్ళీ అంటేశారు, పువ్వులు ఏం పూయట్లే. ఏం చేస్తారు మీరు? ఇది గొడ్డు మళ్ళీ ఏమండి, అసలు ఉండవేమో మళ్ళీ చెట్టు దీనికి అని తీసి పారేసేస్తారు. అలాగే ఏ చెట్టు అయినా కానీ, ఏ చెట్టు అయినా కానీ ఫలించకపోతే దాన్ని ఏం చేస్తాం? మనం తీసేస్తాం. కానీ ఇక్కడ మన ఆత్మీయ జీవితాన్ని ఈ మాటతో చూస్తే దేవుడు కూడా మనల్ని ఉంచుతున్నాడు, కానీ మనం ఏం చేయట్లేదు, ఏం ఫలించట్లేదు. మనం ఏం ఫలించాలండి? కాయలైనా కాయాలా మనకి? ఏ కాయ సూర్యుడికాయలు ఇలాంటివి ఆ కాయలు గిని అంటారా? ఫలించాలంటున్నాడు. సంఘంలో ఫలించాలి ప్రతి మనిషి విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ప్రతి మనిషి దేవుడు మెచ్చుకునేవాడిగా ఉండాలని ఆయన ఆశ. అయితే వారిలో ఏం లేదు, ఫలించే స్థితి లేదు. కానీ ఫలించని వాడిని ఏం చేస్తాడో, కానీ ఇంకా నేను ఫలించట్లేదు అనుకోండి, ఇంకా బ్రతుకున్నానంటే ఎందుకో తెలుసా? వేచి చూస్తున్నాడు దేవుడు. ఈ సంవత్సరం మట్టుకి యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ సంవత్సరం మట్టుకుంచేయా చూద్దాం, ఎరువేస్తాను. ఎరువేది మనకి? మనిషికి ఎరువేదు, మందులేని తాగింతారండి మనకి. ఏదండి ఆత్మీయ జీవితంలో ఎరువేది? వాక్యం. ఈ సంవత్సరం మట్టుకు వాక్యం వినిపింపజేస్తాను, మారతాడని చూద్దాం. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా బాప్తిజం పొందట్లేదే, రక్షణలోకి రావట్లేదే. సరే, రక్షణలోకి వచ్చాం, ఏమైనా కార్యాలు ఉన్నాయా? క్రియలు అంటే ఏమీ లేవు. అయితే ఫలించాలంటే ఏ విధంగా ఫలించాలో చూద్దాం. ఒకసారి ఫలించడం గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, దేవా నేను ఎలా ఫలించాలి అని అడిగితే, ఆ ఫలవంతమైన విషయం గురించి మాట్లాడుతూ ఏ ఫలం ఫలించాలో చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే చూసారా, ఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఫలం ఫలించాలని దేవుడిని అడిగామనుకోండి, ఇదిగో ఈ ఫలాన్ని ఫలించాలని చెప్తున్నాడు మనకి. వాక్యంతో మనకి హెచ్చరిస్తూ, దేవుని మాటలతో మనకి బలాన్ని చేకూరుస్తూ, అయ్యా నేను ఫలించాలి అని అనుకుంటున్నాను. మరి ఎలా ఫలించడం? ఫలం అంటే నాలో ఎలా వస్తుంది అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, ఆత్మఫలం అంటున్నాడు. నువ్వు ఫలించాల్సింది ఏంటంట? ఆత్మఫలం. చెట్లే ఫలాలు ఫలిస్తాయి, ఈ శరీరానికి సంబంధించిన ఫలాలు ఫలిస్తాయి. అర్థమవుతుందా? కంటికి కనబడతాయి. ఆత్మఫలం నువ్వు ఫలించాల్సింది. ఆ ఆత్మఫలాలు ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ, ప్రేమ ఉండాలంట, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
ఇన్ని ఫలాలు, ఎన్ని టేస్టులు ఉన్నాయండి రకాలు. మనకు ఇప్పుడు లోకల్లోకి వెళ్తే ప్రస్తుతానికి సీజన్ ఏంటండి? ఈ సంవత్సరం చాలా తక్కువ అనుకోండి మామిడి పళ్ళు. ఏ సీజన్ అండి? మామిడి పళ్ళ సీజన్. మామిడి పళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి చెప్పనా? ఆయన ఆ మాట అంటాకే ఎన్ని రకాలు ఉన్నాయంటే 4-5 ఉంటాయండి అని చెప్పారు అనుకోండి. ఉంటే 4-5 ఉండొచ్చేమో. చాలా రకాలు ఉన్నాయంటే అర్థం ఏంటి చెప్పనా? మనకు తెలీదు. అన్ని రకాలు ఉన్నాయి దేంట్లో? ఒక్క మామిడి పండులో మనకు తెలియనన్ని ఫలాలు ఉన్నాయి, రుచులు ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధమైన ఈ ఫలం ఫలించాల్సిన విషయాల్లో చాలా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఇన్ని చెప్పుకొస్తూ ఇవన్నీ ఏంటంటే నీ జీవితానికి ఫలము. ఒకవేళ ఫలించలేని నీ ఆత్మీయస్థితి సంఘంలో ఉంటే నీ ఆత్మీయస్థితిలో ఎలా ఉన్నట్టు? చచ్చిన వాళ్ళు ఉన్నావు. చచ్చిన వాడు నిన్ను దేవుడు ఏం చేయడు చెప్పాలి? లెక్క పెట్టడు. అప్పుడు నువ్వు సంఘంలో ఉన్నా లేనట్టుగా దేవుడు చూస్తాడు. మన ఆత్మీయ జీవితంలో నిజంగా ఈ ఫలవంతమైన ఈ ఆత్మ సంబంధమైన ఈ ఫలాలు మనలో లేకపోతే మనం దేవునిలో ఏదో ఆ భక్తిగా బ్రతుకుతున్నామని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదు. ఇప్పుడు కొన్ని ఫలాలు ఉంటాయి పైకి చూడడానికి. ఇప్పుడు పనస పండ్లు ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి పైకి చూడడానికి. పట్టుకెళ్తాం, ముగ్గు పెడతాం. అది ఒక్కతోన కూడా తినడానికి లేకుండా పురుగులు కొట్టేసినాయి అనుకోండి లోపల తీసిన తర్వాత ఎలా ఉంటుంది? ఉండడానికి ఫలమే, తినడానికి రుచికరంగా అనిపిస్తుంది తిరిటే, కానీ దాంట్లో ఏం లేదు, తినడానికి అవకాశం లేని పండు. అది ఉపయోగపడుతుందా? తీసుకెళ్ళి ఇంకా పడైండ్రా అంటాం. మన ఆత్మీయ స్థితి కూడా అదే. ఇంకా చూస్తే దేవుడు చెబుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎలాంటి విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోతామో తెలుసండి? ఎలాంటి విషయాల్లో దేవుడు మనల్ని లెక్క పెట్టడో తెలుసా? చాలామంది వాటిని కోరుకుంటారండి లోకంలో. 5వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. బ్రతుకుచుండియు ఎవరంట? చచ్చిపోయిన వాళ్ళు సుఖభోగములతో, అర్థమవుతుందా? ప్రవర్తన, అయ్యో నాకు అది లేదు, నాకు ఇది ఉంది, నాకు ఆ పని లేదు, లేకపోతే నాకు ఇది లేదు, ఉన్నదాంతో సంతోషం ఉన్నదండి. సుఖభోగాలు యందు ప్రేమ, వారిలో ఏముండదు. అందుకంటాడు ఈ లోకపు ప్రేమ నివసించే వారి యందు దేవుని ప్రేమ ఎలాగూ ఫలిస్తుంది. అంతేనా? దేవుని ప్రేమ ఫలిస్తుంది. ఈ లోకాన్ని బట్టి, ఈ లోక ఆశలతో నిండిపోతున్న నీవిలో దేవునికి ఇష్టపడేవారిగా నువ్వు బ్రతకగలుగుతామా? ఈ లోకాశలతో మనం బ్రతికితే ఎవరికి దూరం అయిపోతాం? దేవుని దూరం అయిపోతాం. అంతేకాదు దేవుని లెక్కలలో లేకుండా, నిజంగా మన లెక్క ఆయన దగ్గర లేదనుకోండి, ఆ పరిస్థితి ఉంటుందండి. ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, అర్థం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతేనా? ప్రతి విషయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి దేవుడు చెబుతున్న మాటల్ని ఆలోచిస్తే మనల్ని ఇంకా బలపడగలుగుతామండి. ఆత్మీయ స్థితిలో చాలా బలహీనతలతో, ఇబ్బందులతో కొనసాగుతుంది ఈ క్రైస్తవ జీవితం. మీరు అనుకుంటారు లోకంలో ఉన్న వాళ్ళకే కష్టాలు ఉన్నాయనుకుంటున్నారేమో. దేవుళ్ళు నడిచేవాడికి కూడా కష్టాలు ఉన్నాయి. అవి బాహ్య సంబంధమైన కష్టాలు పక్కకు పెట్టండి, అంతర్గతమైన కష్టాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. లోకంలో మనకే మరి బాధేనా, ఇబ్బందేనా? చూసారా ఎలాంటి అంటే ఈ లోకంలో సుఖంగా, ఆనందంగా, సుఖంగా అనుభవించడం కూడా దేవుని ఎదుట. అందుకే పౌలు అంటాడు, ఈ లోకంలో నేను యాత్రికుడను అన్నాడా? ఎందుకన్నాడా? ఆయన ఉన్న వాటితో సంతోషంగా బ్రతకొచ్చు కదా.
చాలామంది అంటారు, ఒరే ఉన్న వాటితో సంతోషంగా ఉండరా, ఎందుకు రావట్లేదు. కానీ చాలామంది ఉన్న వాటి గురించి పక్కకు పెట్టుకుని వాటి గురించి ఆలోచించలేక, అంతేకాదు లేని వాటి కొరకు తాపత్రయపడేవారు ఒకటైతే, ఆత్మీయ సంబంధంగా ఉన్న వాటితో దేవుడిచ్చిన వాటితో సంతోషంగా బ్రతకలేక, దేవుడు సంపాదించుకోమన్నవి ఆత్మఫలాన్ని సంపాదించుకోక నష్టపోతున్నవారు ఈ రోజుల్లో అనేక మంది ఆత్మీయంగా ఉండడం జరుగుతుంది. అవునా? ఇలాంటి సందర్భాలు దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఫలములు మీరు ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు ఎక్కడ పడతాడట అంటే నరకంలో. మనం ఈ లోకంలో ఫలించకపోతే మరొక లోకంలోకి వెళ్ళిపోతాం, నరకలోకం. అంతేనా? ఒకసారి మరొక మాటను కూడా చూద్దాం. ఎలా ఫలించాలి అని అడిగితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏంటి ఫలవంతం అనేది మనలో ఎలా కనపడుతుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అయినను, క్రీస్తే చావైతే లాభం అయినను, శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమై ఉన్న ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఇక్కడ నేను బ్రతకడం అంటే ఎందుకోసం బ్రతకాలంటున్నాడు ఆయన. పౌలు గారు, నేను బ్రతకతున్నాను, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చావైతే ఇంకా మంచిది నాకు, ఒకవేళ బ్రతికాను అనుకోండి దేవుని పని చెయ్యాలి అంటున్నాడు. అంటే దేవుని పని చెయ్యని ఆత్మ సంబంధమైన సంఘాల్లో, సంఘ కార్యక్రమాల్లో లేని ఆత్మీయులు కూడా ఎలా ఉన్నట్టుగా కనబడుతున్నారు? దేవుని లెక్కల్లో లేరు. కానీ ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, ప్రతి మనిషి సంఘంలో, కుటుంబంలో, ముందుగా సమాజంలో ఎలా అభివృద్ధి చెందాలని ప్రతి మనిషికి ఉంటుందో, వ్యాపారాల్లో, పనుల్లో. ఎప్పుడు కూలి పని వాళ్ళుగానే ఉండిపోవాలనుకుంటామా? కూలి పనివాడు మేస్త్రిగా అవ్వాలనుకుంటాడు, తర్వాత కొంచెం పెద్దవారుగా అవ్వాలనుకుంటాడు. ఇలా అంతే కదా. ఇలా ప్రతి మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, అభివృద్ధి చెందాలని. ఆ అభివృద్ధి కూడా దేవుడు మనలో కోరుతున్నాడు. ఇది ఏ అభివృద్ధి అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ఒకవేళ ఆత్మ సంబంధమైన అభివృద్ధి నీ జీవితంలో లేకపోతే దేవుడు నిన్ను లెక్క పెట్టడం. ఆనాడు ఎలా అయితే అబ్రహాముకు పుట్టిన ఒక కుమారుణ్ణి దేవుడు లెక్క పెట్టలేదో, అవునా? ఇస్మాయిల్ని పుట్టినప్పటికీ, అబ్రహాముకే పుట్టినప్పటికీ అతను లెక్క పెట్టకపోవడానికి కారణం ఏంటి? దేవుని ఆలోచనలో, దేవుని అనుసంధానంగా దేవుడు అక్కడ ఎవలా వాళ్ళ కోరికను ముందుకెళ్ళిపోయారు. అయితే ఈరోజు కూడా మనం దేవుడు చెప్తున్నట్టుగా వినకుండా, దేవుని మాటలు అనుసరించకుండా, దేవుని ప్రేమను మనం గుర్తించకుండా ముందుకు కొనసాగితే, సంఘంలో చేయాల్సిన పని నీ వంతు నువ్వు చేయకపోతే, అందుకే ప్రార్థన చేయటం నీ వంతు, పని చేయుట ఆయన వంతు. ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయి. నిజంగా చెప్పండి, అన్నీ అవుతాయా? పని కూడా. ఇప్పుడు ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థన కూడా ఉండాలి, పని కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఒక మీటింగ్ పెట్టాలనుకో, ప్రార్థన చేస్తున్నాం, మీటింగ్ అయిపోద్దా? మీటింగ్ పెట్టడానికి ప్రసంగికులు ఉండాలి, వాళ్ళని అడగాలి. మీటింగ్ పెట్టడానికి అందరికీ చెప్పడానికి కావలసినవన్నీ సమకూర్చాలి, పాంప్లెట్లు అవి పంచాలి. తర్వాత మీటింగ్ పెట్టడానికి కావలసినవన్నీ వాటిని మీటింగ్ సౌండ్ సిస్టమ్ ఏంటి ఇవన్నీ వాటిని అరేంజ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, ఎక్కడ పెడదామో ప్లాన్ చేయాలి. మరి ఇవన్నీ ఏంటి? పనే. మరి ప్రార్థన చేయకుండా చేసి ఇచ్చా అంటే ప్రార్థన చేయకుండా చేయడానికి అవకాశం లేదు. ప్రార్థన చేయాలి, పని చేయాలి. పని చేయకపోతే మనం ఎలా ఉంటాం? దేవునిలో పనికిరాని వారిగా ఉండిపోతాం. ఆత్మీయ సంబంధమైన జీవితంలో, సంఘంలో, కుటుంబంలో మనమైతే అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకని నేను చెప్పనండి, దేవుడు కూడా గత వారం విన్నాం, ఆయన ఏం చేస్తున్నాడు?
పని చేస్తున్నాడు, మనల్ని కూడా పని చేయమంటున్నాడు. దేవుడు ఆల్రెడీ పని చేశాడు, చేస్తూ ఉన్నాడు, మనల్ని కూడా పని చెయ్యమంటున్నాడు. అయితే లోక సంబంధంగా చాలా కష్టపడుతున్నానండి, పని చేస్తున్నానండి, కుటుంబాన్ని పోషించుకోవడం మంచిదే. కుటుంబ పోషణలో పనితో పాటు దేవుని సంబంధమైన పనిలో కూడా నువ్వు సహకారం ఉండాలి, పని చేయాలి. ఎన్నో ఉంటాయి పనులు ఆత్మ సంబంధంగా. ఇంకా మరొక మాట కూడా చూద్దాం. మన పనికి ఈ లోకంలో దేవుని పనికి ఏమేమి ఉపయోగించాలి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎలా అప్పగించాలంట అవయవాలని? అవయవాలంటే మనిషికి కలిగిన ఇవన్నీ, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, వీటన్నిటితో దేవుని పని చేయొచ్చా? చెప్పాలి. వీటన్నిటితో చేతులదంట తెలుసండి, కాళ్ళతో దేవుని పని చేయొచ్చా? కాళ్ళతో చెప్పాలి. ఎలాగా? వెళ్ళాలి కదండి ప్రజలు చెప్పడానికి. కాళ్ళు కూడా ఉపయోగపడుతున్నాయి. చెవులతో ఎలా చేయొచ్చు దేవుని పని? మంచి మాటలు అంటే దేవుని పని ఎలా అవుతుంది? ఎవరైనా దేవుణ్ణి దూషించారనుకోండి, ఏదైనా విషయంలో విషయాన్ని దేవుడు చెబుతున్న మాటని తప్పుగా చిత్రీకరించి చెప్తున్నారు అనుకోండి, అది విని వెంటనే మనం స్పందించి, చెవితో విని స్పందించి నోటుతో అది కాదు అసలైన విషయమని ఈ చెవితో విని పని చేయాలి, ఈ నోటుతో చెబుతూ పని చేయాలి. ముక్కుతో పని ఏముందండి? చెప్పాలి. ముక్కుతో పని ఏముంది? గాలి పీల్చుకొని, అంటే ఈ శరీరం బ్రతకాలంటే ముక్కు పని ఉండాలి. దేవుని పనిలో ముక్కు పని ఏముంది చెప్పండి? చెప్పండి ఉదాహరణ. మంచి వంటకం వండుతున్నారు, పక్కనే వాక్యం దగ్గర కూర్చున్నాం, మంచి స్మెల్ వస్తుంది, ఈ ముక్కుతో పీలుస్తున్నాం, వెళ్ళిపోతుంది లోపలికి. అంటే ముక్కు మూసేసుకోమని కదా ఆ టైంలో, పీల్చకుండా ముక్కు మూసుకోని కాదు. దేవుని పనికి ఆటంకమైన పరిస్థితిని పక్కకు పెట్టే నీ ముక్కుతోటి అని నీ మైండ్ని అణుచుకోవడం. అంటే ముక్కుతో గాలి పీల్చుకోవడం శరీరానికి సంబంధించింది. ఇలా వస్తున్న ఏ అయితే వాయువులు ఉంటాయో మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు, వాటిని పరిశీలించి నీకు అవసరమైన దాన్ని నువ్వు చేసుకోవడానికి పనిని, అనవసరమైన దాన్ని వదిలిపెట్టి. ఇప్పుడు వాక్యం వినపడుతుంది, మనకి మనసంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఒకవేళ మంచి బిర్యానీ స్మెల్ పడుతుందండి, దమ్ బిర్యానీ వెళ్ళిపోద్ది. అయితే వాటిని పక్కకు పెట్టడానికి ఈ పని. అంటే మరి ముక్కు మూసేసుకోవచ్చు కదా, ముక్కు మూసుకుని మనం చచ్చిపోతాం. ఇంకా అలా చెవులు, ముక్కు, కళ్ళు ఏమున్నాయండి? కళ్ళు దేవుని పని ఏం చేస్తాయి? కళ్ళు దేవుని పని ఎలా చేస్తాయి చూసారా? దేవుని వాక్యాన్ని చదవాలి కదా, దేవుని వాక్యాన్ని చదివితే కదా మనకు హృదయానికి తెలిసింది. ప్రతి అవయవం చూస్తారు దేవుని పనిలో కొనసాగడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో మనకు తెలీదు. చేతులు ఒకటి అనుకుంటాం మనం, అంటే ఈ మైకులు పెట్టడాలో, లేకపోతే బల్లలు సర్దడాలో, చైర్లు వేయడాలు, ఈ చేతులతోటే పని అనుకుంటున్నాం. కాళ్ళు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, ఆలోచన, మన ఆలోచన కూడా దేవుని పని చేయించాలి. చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, ఆఖరికి శరీరమే దేవుని పని చెయ్యాలండి. అంటే అందుకన్నాడు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని పనికి ఉపయోగించండి. అది యోగ్యమైనది అంటాడు, దేవునికి ఇష్టమైనది అంటాడు. ఇంకొక మాట కూడా చూడండి. అందుకే 12వ అధ్యాయము, అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నిజంగా వినబడుతున్న దేవుని మాటకి స్పందించాలంటే మాట వినబడాలి, చెవి ద్వారా వింటాం. విన్న తర్వాత మనం మార్పు చెందడం జరగాలి. దేవుడు ఫలించమంటుంది అదే. ఫలించకపోతే నిన్ను చెట్టుని ఎలా అయితే ఉపయోగపడని చెట్టుని కాల్చివేస్తారో, నువ్వు కూడా ఉపయోగపడకపోతే దేవుడు నిన్ను కూడా అగ్నిలో, ఆరిన అగ్నిలోకి వెయ్యిరెండు విడిచిపెట్టేస్తాడు. ఒక మనిషిని పడేయటం వేరు, విడిచిపెట్టేయడం వేరు. అర్థమవుతుందా మీకు? దేవుడు చేసేది, దేవుడు తీసుకెళ్ళి అగ్నిలో వేయడు, విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఎవరు తీసుకెళ్ళేస్తారో అగ్నిలో? అగ్నిలో ఎవరు తీసుకెళ్ళేస్తారో శుక్రవారం చదువు మనం. దేవదూతలు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాయండి. అంతేనా? ఆలోచించాలి ప్రియులు. అందుకే దేవుని మాట గత శుక్రవారం ఒక మాట గురించి చెప్తాను. ఆ మాట గురించి చెప్తాను. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. 29వ అధ్యాయం 29వ వచనం గుర్తుందండి మీకు? ఏదో వచనం గుర్తు రాలేదండి, చెప్తున్నాను కదా. ఇక్కడ మాట చదవండి మీరు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. సరిపోదు. అంటే కొన్ని మనం పరిశీలించలేనివి, మనకు అర్థం కానివి, మన ఊహకు కూడా తెలియనివి కొన్ని, మనకి ఇంకా అది అవసరం లేదని దేవుడు ఎందుకు రాయలేదు అని అడిగితే దాని విషయంలో మాట్లాడుతున్నాడు. రహస్యాలంట ఆయనకే దగ్గర ఉంటాయంట, ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. మనకి ఎందుకంటారు? మనకు అవసరమైనవన్నీ ఇచ్చాడు. ఇంకో ఫలవంతమైన నీ జీవితంగా నువ్వు ఫలించు అని చెప్తున్నాడు. వీటిని పట్టించుకోవట్లా. నీ ఆత్మ సంబంధించిన ఫలం ఎలా ఉండాలో చెప్తున్నాడు. వీటిని పట్టించుకోకపోతున్నది లోకం ఈరోజు. ఏదో అది రాయలేదేంటి, దీని గురించి చెప్పలేదండి, దాని గురించి తెలియదా దేవుడికి? ఆయన తెలుసు. రహస్యాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మనం ఎలా బ్రతకాలో ఇప్పుడు చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి మనిషి, రక్షణ పొందిన వారు ఎలా బ్రతకాలో, ఎలా తమ శరీరాలను దేవుని కోసం పని చేయాలో చెబుతున్నాడు. ప్రతి మనిషి ఆలోచించాలా? ఇది ఆలోచించాలండి. ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలండి. ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి సంఘంలో నివసిస్తూ సంఘానికి వస్తున్న, సంఘంలో దేవుని సేవలో కొనసాగిపోతున్న ప్రతి మనిషికి తెలియాల్సిన విషయాలు, ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్న వ్యక్తులకు తెలియాల్సిన విషయాలండి ఇవి. అవునా? మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలండి. అందుకే అలాంటి ఒక సంఘంతో దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథం. ఎందుకంటే దేవుని విషయాల్లో ముందుకు లేని సంఘాన్ని ఏమంటాడంటే 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఎలా, సార్దీస్లో ఉన్న సంఘానికి చెప్తున్నాడంట, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా అంటే ఏ పనులు చేస్తున్నారో దేవుడు తెలుసంట. జీవించుచున్నావని నీ పేరు మట్టుకున్నది కానీ, సంఘానికి వస్తున్నావని పేరుంది కానీ నువ్వే పని చేయవు. సంఘంలో నివసిస్తున్నావు కానీ, సంఘంలో వస్తున్నావు కానీ, మాట వింటున్నావు కానీ ఏం పని చేయవు. జీవించుచున్నావని పేరు మట్టుకు మాత్రం ఉన్నది కానీ నీవు సంఘంతోనే చెప్తున్నాడు దేవుడు. అంటే సంఘం కూడా కార్యక్రమాలు చేయాల్సిన అవసరత ఉంది. అవునా? సంఘం కూడా దేవుని పని చేయాల్సిన బాధ్యత ఉంది. మనం కూడా అలాంటి పనిలో కొనసాగిపోవాలి. ఇంకో రావు గారు వచ్చే నెలలో మీటింగ్స్ ఉన్నాయి. ఇంకా పాంప్లెట్స్ రాలేదు కానీ వస్తాయి. అంటే సంఘం ద్వారా చేయాల్సిన కార్యక్రమం చెయ్యాలన్నమాట. మీటింగ్స్లో
పాలు పంపులు పొందాలి, దేవుడు మనం నేర్పిస్తున్న మాటలు నేర్చుకోవాలి, అనేక మందికి వినిపించాలి. ఇదంతా ఏంటి? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట? క్రియలు లేని సంఘం కూడా ఎలాంటిది అంటున్నాడు ఇక్కడ? మృతమే అన్నాడు. చూసారా, ఇది మనిషికి సంబంధించింది, ఒక సంఘానికి సంబంధించింది. అందుకే మనం ఉన్న సంఘంలోకి వచ్చిన చాలామంది ఏం చేస్తుంటారంటే మంచిగా ఏం పోతారు, ఇక్కడ నిద్రపోతారు. గాఢ నిద్ర కలుగు చేసాను అని ఉంది కదా, ఎక్కడ? ఆదాముకి. ఆ నిద్ర ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ రాదో? ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాదు, అందరితో మాట్లాడుతున్నప్పుడు రాదు, ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు రాదు, సంఘానికి వచ్చినప్పుడు మాత్రం వచ్చేస్తుంది. అయితే వాళ్ళు సంఘంలో అప్పుడు ఉన్నా ఎలా ఉన్నట్టు? లేనట్టే. ఏం చెప్పారు పాస్టర్ గారు అన్నారు అనుకోండి, చాలా బాగా చెప్పారండి, లాస్ట్కి లెగిసి మెలకు వచ్చి ప్రార్థన అనేటప్పుడు లెగిసారు అనుకోండి, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మన ఆత్మీయ స్థితిని మనం ప్రశ్నించుకుంటూ ముందుకు కొనసాగితే చాలా విలువైన సంగతులు దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడతాడండి. ఇప్పుడు చూడండి, శరీరాన్నే సమర్పించుకోవాలి దేవుని పని కోసం. ఇదంతా దేవునికి ఇష్టమైన యాగము అంటాడు. పని చేయడం, మన యందు దేవుడు సంతోషించే సమయం ఉందంటే, ఒకటి రక్షణ పొందినప్పుడు, రెండవది దేవుని పని చేస్తున్నప్పుడు. అలాంటి వారిగా మనం కూడా ఉండాలండి. మనం కూడా పాలు పంపులు పొందాలి, ముందుకు కొనసాగాలి. చూడండి, చాలామంది ఈరోజు సంఘస్థులుగా అప్పుడప్పుడు కనపడతారో ఇప్పుడు కనపడట్లేదు. వాళ్ళు ఉన్నా లేరు, అంతేనా? అలా ఉండకూడదండి. సంఘాన్ని మాని వాళ్ళకి తెలియలేదు, అర్థం కాలేదు. చర్చ్ అంటే, దేవుడు అంటే, దేవుని యొక్క సన్నిధానం అంటే వారికి అర్థం కాలేదు. అందుకే ఈనాటికి కూడా దేవుణ్ణి మానకుండా దేవుని సన్నిధానం రాలేకపోతున్నారు. నిజంగా అప్పుడు చేసిన అపోస్తలు బోధల టైంలో ప్రతి దినమునంట కూడువారంట, ఇంటింటాను. నిజంగా అలాంటి సందర్భం ఇప్పుడు వస్తే వీళ్ళు వస్తారంటారా? ఆదివారం చర్చికి రావట్లేదు. ఆలోచించండి. మరి వారు ఉన్నా లేనట్టే. దేవుడు చాలా బాధపడుతున్నాడు వాళ్ళ విషయంలో. వారికి వారే సమాధానం చెప్పుకోవాలి దేవుని దగ్గర. అందుకే ప్రతి ఒక్కరు కూడా తీర్పు దినాన లెక్క అప్ప చెప్పవలసి. ఎందుకు రాలేదు ఆదివారం చర్చిను? అడుగుతాడంటారా? నిజంగా అడుగుతాడంటారా? అడగలేదు అనుకోండి, మీరేమంటారు తెలుసా? అమ్మ బాబోయ్, ఎంత పోజేసి వచ్చిన లాస్ట్కి ఇది విషయము మనిషిన బాండుపోని అనరా మీరు? అడగకపోతే ఏంటి, ఇది కూడా లెక్కేస్తున్నాడా? అందుకనే ఏమేమి లెక్కేసుకుంటాడంటే దేవుడు. మత్తయి సువార్తలో ఉంటుంది, ఏమని ఉంటుంది మత్తయి సువార్తలో? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు తల వెంట్రుకలు మీరే రాలిపోయి లెక్కించరు. మరి దేవుడు లెక్కేస్తున్నప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఎలా పని చేస్తున్నావో, ఏమన్నా అలా దేవుడికి ఉపయోగపడుతున్నావో లేదో నేను చూడంటారా? ఆయనకి తెలియదంటారా? గమనించండి. మనం ఎక్కడైనా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధానం మానకుండా, దేవుని పనికి మానకుండా, దేవుని కార్యాల్లో ఎలాంటి కార్యాన్ని కూడా మనం వ్యర్థపరుచుకోకుండా, దూరం అయిపోకుండా దేవునికి దగ్గరగా బ్రతుకుతూ మన ఆత్మీయ స్థితిలో ఆయనతో కొనసాగిపోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, విలువైన నీ మాటలు నేర్చుకోవడానికి అంతే విలువైన గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటలు మేమందరం విన్నాం నాయన. మా హృదయంలో ఫలింపచేయండి, భద్రపరచండి. మేమందరము మీ యొక్క కృపలో కొనసాగిపోయే స్థితిలో తండ్రి ఫలవంతమైన జీవితాలుగా, ఆత్మలుగా మమ్మల్ని నడిపించమని నీ మాటలు మేమందరము మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ ముందుకు కొనసాగిపోయే జీవితాన్ని మా అందరికీ దయచేయమని. ఇక తండ్రి ఈ వారం రాలేకపోయారు అనేక మంది, వారిని క్షమించి మరొక సమయాన్ని వారికి దయచేయమని ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రసాద్ గారు వచ్చి